కూటమి ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఒక వినూత్నమైన కొత్త ఆలోచన తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీ స్థాయిలో వేస్ట్ని సేకరించి వాటికి సరిపడా గ్రామస్తులకు ఆ వేస్ట్ ఇచ్చిన వారికి కూడా నిత్యావసర వస్తువులను వారికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతుంది. దీనికి స్వచ్ఛ రథం అనే పేరు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వేస్ట్ని కూడా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు గుంటూరు స్వచ్ఛ రథం యొక్క కాన్సెప్ట్ ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్వచ్ఛ రథం కాన్సెప్ట్ మేజర్గా విలేజ్లో శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం అండి. విలేజ్లో శానిటేషన్ ఏంటంటే మనకి డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ రెండు కల్పిస్తున్నారు. అలా కాకుండా వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ విడివిడిగా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ప్రాసెసింగ్ తేలిగ్గా ఉంటుంది. సో మనం ఈ వెట్ వేస్ట్ని మనం కలెక్ట్ చేసుకొని దానికి మనం బయట వెండర్స్ని మాట్లాడుకుంటున్నాం. వెండర్స్కి మనం ఏదైతే కలెక్ట్ చేసుకున్నాం వాటికి ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం డిస్పోజ్ చేస్తామండి. అలానే మనకి విలేజర్స్